బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఇద్దరు నాయకులు విమర్శలు చేశారు. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన కొత్తగూడలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరును తోర్పరబట్టారు. ఉద్యమం కోసం పోరాడిన నాయకులు కార్యకర్తలపై కేసులు పెడతారా అంటూ ప్రజాప్రతినిధులకు కనీసం అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వరా, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. ఈ ఇద్దరు నాయకులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చున్నారు. తరచూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఏప్రిల్ 9న ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి జూపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. గత 3 ఏళ్లుగా తనకు సభ్యత్వం కూడా ఇవ్వలేదని, అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేసిన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఏప్రిల్ 9న జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఇద్దరు నాయకులు. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులను పార్టీ నుంచి పెద్దగా సస్పెండ్ చేయొద్దనే ప్రచారం జరిగింది. అసంతృప్తిగా ఉన్న నాయకులు వాళ్ళంతటా వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుందనే ఆరోపణ ఉంది. 2018లో 3 రెబల్స్ ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరిని సస్పెండ్ చేయలేదని తెలుస్తుంది. డి శ్రీనివాస్ విషయంలోనూ ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయలేదు. ఆయనే స్వయంగా రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఈ ఇతర నాయకులు ఏ పార్టీలో చేరతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదైనా జాతీయ పార్టీలో చేరుతారని 2 రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. అయితే ఆ జాతీయ పార్టీ కాంగ్రెసా లేదా బీజేపీనా అనేది ఆసక్తిగా మారింది. మరి జూపల్లి పయనం ఎటు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు, మంత్రిగానూ సేవలందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉంటున్నటువంటి అసమ్మతి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందని మనం ఈ సస్పెన్షన్ బట్టి చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తుంటే పార్టీలో ఇద్దరు సీనియర్లే, జూపల్లి కృష్ణారావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు, జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరిద్దరిని గత కొంతకాలంగా పార్టీ దూరంగా పెడుతున్నది. పార్టీ వ్యవహారాలకు, పార్టీ కార్యక్రమాలకు కూడా వీళ్ళకు ఆహ్వానించట్లేదు. దీంతో ఒక ఏడాది కాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపుగా బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తాము. ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ తన వారెవరు, తనతో వచ్చే వారెవరు, తనతో రాని వారెవరు అనే విషయాన్ని బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. నియోజకవర్గాలలో గ్రామాల వారీగా కూడా ఆయన కొన్ని గ్రామాలలో, కొన్ని పెద్ద పెద్ద గ్రామాలలో కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ మీద అసంతృప్తిగా ఉన్నటువంటి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కూడా ఆయన నియోజకవర్గంలో గతంలో 6 నెలల క్రితము ఇదే తరహాలో గ్రామాలను తిరిగి
తన వారెవరు తనకు మద్దతుగా నిలిచే విషయాన్ని ఒక బేరీజ్ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కొంత స్తబ్దుగా ఉన్నారు. సమస్య సద్దుమణిగింది. కృష్ణారావు టీఆర్ఎస్ తో కలిసి వెళ్తారు అని అనుకునే సమయంలో మరోసారి కృష్ణారావు సంచలనం సృష్టించి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఇద్దరు అంటే ఇటు శ్రీనివాసరెడ్డి కృష్ణారావు ఇద్దరు కూడా తూర్పారబట్టారు. వాస్తవానికి వారిద్దరూ మాట్లాడిన విషయాలు ఏంటంటే పార్టీలో సామాన్య కార్యకర్తల్లో ఏదైతే తెలుస్తుందో దాన్ని ఓపెన్ గా చెప్పారు. ఇదంతా కూడా సామాన్య కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. ప్రజల్లో అయితే మరింత బలంగా జరుగుతా ఉన్నాయి. సొంత పార్టీ జరుగుతుంది. చాలా చోట్ల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మనం గమనించవచ్చు. ఎంతో మంది పార్టీ తమకు చేసినటువంటి అన్యాయాన్ని తమకు చూస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎలుగెత్తి చాటారు. కొంతమంది దళిత బంధు విషయంలో కానీ మరికొంతమంది సీఎంఆర్ఎఫ్ మంజూరు విషయంలో కానీ కొంతమంది పార్టీలో తమ జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కానీ ఇలా అంటే ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తిని వెలగక్కారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని వీరిద్దరు మాట్లాడమని చెప్పగలపాలి. కానీ పార్టీ అధిష్టానం మాత్రం దీన్ని సీరియస్ తీసుకుంది. అంటే వీరు కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే వీరి స్థాయిని బట్టి వీరు మాట్లాడి చెప్పొచ్చు. తెలంగాణ అనేది ఒక కుటుంబంతో వచ్చిందని వీరు భావిస్తున్నారు. కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ రెండు కూడా కలిసి వస్తేనే తెలంగాణ సాధ్యమైందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తను చేస్తేనే వచ్చిందనే విషయాన్ని ఇట్లా చెప్పడం తప్పు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వీరు పనిచేస్తా ఉన్నారు. కనీసం ప్రజాప్రతినిధులు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. మరి కృష్ణమూర్తి పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మరి పొంగులేటిని అలాగే జూపల్ని సస్పెండ్ చేయడంపై ఆ ఇరువురు నేతలు ఏమంటున్నారు? వారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. 1 అవర్ క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెలుగుకి వచ్చిన నేపథ్యంలో వారు కొంత సమాచారం తీసుకొని ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎక్కడెక్కడ వారు కృష్ణారావు కొల్లాపూర్ లో ఉన్నారు, శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఉన్నట్టున్నారు. మరి వాళ్ళ సన్నిహితులు ముఖ్య నాయకులు అంటే తమకు అత్యంత సన్నిహితంగా ఉండి వాళ్ళతోటి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. కొద్దిసేపట్లో వీరందరూ భేటీ వేరువేరుగా అంటే కృష్ణారావు అటు శ్రీనివాసరెడ్డి ఎవరికి వారుగా భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ విషయం అంటే సస్పెన్షన్ విషయంలో మీడియా ముందుగా స్పందించే అవకాశం ఉంది. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారనే విషయాన్ని వీళ్ళు కొంత ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే మనకు మధ్యాహ్నం 2-3 గంటల కల్లా కొంత వీళ్ళ స్పందన ఏంటిది, భవిష్యత్ కార్యాచరణ ఏంటిది, వీళ్ళ రూట్ మ్యాప్ ఏంటి అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విన్నారా? రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.